రోజు ఆ యొక్క షాపుల ముందర వాళ్ళు స్లాబ్ వేసుకొని రకరకాల నానా ఇబ్బందులు గురైన సంగతి తెలుసు. మరి ఇకపోతే సదాశివపేట సంబంధించింది మౌలికంగా చాలా చక్కటి అందమైనటువంటి సదాశివపేట. మరి మనకు ఎక్కడ వర్షం పడ్డా గాంధీ చౌక్ సెంటర్ నుంచి ఈజీగా వెళ్ళిపోయేటువంటి ప్రకృతి పరంగా మంచిగా ఉన్నది. కాలనీలు చాలా జరుగుతూ ఉన్నాయి. కాలనీలో కూడా ఇప్పటికీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ లేవు, విద్యుత్ దీపాలు లేవు, వాటర్ యొక్క పైప్ లైన్ లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ దృష్టిలో ఉంచుకొని అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మేము ఎంపీ గారి దృష్టి తీసుకెళ్తే గతంలో వాళ్ళు చెప్పినటువంటి దానిలో అమృత్ స్కీమ్లో సంగారెడ్డి, సదాశివపేట, మెదక్ 3 కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ నిధులతోటి అండర్ డ్రైనేజ్ ప్రతిపాదన చేసి గత ఉన్నటువంటి ఎంపీ గారి దృష్టి కూడా గతంలో తీసుకుపోయాం. వారు కూడా దానికి శాయశక్తులా కృషి చేసి మన సదాశివపేటకు చక్కటి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా తీసుకొస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ విషయంలో ఇంకా అభివృద్ధి విషయానికి వస్తే సదాశివపేటలో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల్లో మేము ఖచ్చితంగా మరి ఎంపీ గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ మరి కేంద్ర నిధుల ద్వారా తప్పకుండా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరికీ కూడా ఆశీర్వదించాల్సిందిగా సదాశివపేట పట్టణ ఓటర్ మహాశయులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై భారత్.